కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున జిల్లా పేరు పేరున అందరికీ నేను స్వాగతం పలుకుతున్నాను. ఒక 10 నిమిషాల్లో మన ఎమ్మెల్సీ గోపిమూర్తి గారు, అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్సీ ప్రభుత్వ లెక్కల ప్రకారం కానీ మన ప్రైవేట్ టీచర్స్కి ఎంతో కాలం నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి పిల్లల్ని తయారు చేస్తూ వాళ్ళని ఉత్తీర్ణం చేస్తూ మనం మాత్రం ఈ విధంగా కాలిబాటను నడుస్తున్నటువంటి మన ఉపాధ్యాయులు, ప్రైవేట్ టీచర్స్, లెక్చర్స్కి ఏ విధమైనటువంటి గ్రాటిట్యూడ్ ప్రభుత్వానికి లేకపోవడం, అదేవిధంగా స్కూల్ యాజమాన్యాలు వాళ్ళ పబ్బం గడుపుకుంటూ మంచేత బాగా వెట్టి చాకరీ చేయిస్తూ, నా దృష్టిలో వెట్టి చాకరీ అంటే పూర్వకాలంలో రాళ్ళు కొడుతూ రప్పలు కొడుతూ ఉండేవాడు. దానికంటే ఉదయం 6 గంటల నుంచి నైట్ 8 వరకు ప్రతి క్లాస్ తీసుకోవాలి, పిల్లల్ని చదివించాలి, వాళ్ళ నోట్స్ దిద్దాలి, సమ్మర్ క్యాంపుల్లో పిల్లల్ని మనం అడ్మిషన్స్ కోసం తిరగాలి. ఈ మధ్య అయితే ఫీజులు కూడా మనమే వసూలు చేయాలి, మనమే బిల్స్ రాయాలి, ఆ స్టడీ అవర్స్ లో మనమే ఉండాలి, మాస్టర్స్ అయితే పిల్లలు మనమే లేపాలి. ఇది పూర్తిగా వెట్టి చాకరీ హోల్ చేసి ఆ స్కూల్ యాజమాన్యానికి డబ్బు సంపాదించే యంత్రంలో పనిచేసే కూలీలుగా ఉన్న మనం ఈ విధంగా సమావేశం అవ్వడం చాలా ఆనందంగా ఉంది. అంటే ఇంకా ఎక్కువ రావాల్సి ఉంది. ఎండలు రకరకాల కారణాలు ఇచ్చే రాకపోయారితో వస్తూ ఉన్నారు. సో ఈ సమావేశం ప్రారంభమయ్యే ముందు మనం ఒకసారి రకరకాల జిల్లాల నుంచి వచ్చారు కాబట్టి ఒక పరిచయ కార్యక్రమం చేసుకుందాం. మన డిమాండ్స్ మనం ముందు చూసాం. కనీసం 12 నెలలు జీతం ఇవ్వాలని, 12 నెలలు జీతం ఇస్తున్నటువంటి స్కూల్స్ వేల మీద లెక్క పెట్టవచ్చు. ఈరోజు విజయవాడ యూటీఎఫ్ కార్యాలయంలో PTLPWA ఆధ్వర్యంలో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ, అధ్యాపక, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ యొక్క సదస్సు జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ రోజున ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే విద్యారంగం మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి విద్యారంగం ఈ రోజున మన రాష్ట్రంలో 2025-26 బడ్జెట్ ప్రకారం 51% మంది విద్యార్థులు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో చదువుతూ ఉన్నారు, 49% ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారని చెప్పి 25-26 బడ్జెట్ పుస్తకంలో ఆర్థిక శాఖ మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే 26 బడ్జెట్లో అటువంటి ప్రస్తావన అయితే ఏమీ చేయలేదు. కానీ ఎవరు అవునన్నా కాదన్నా ఈ రోజున మోర్ దాన్ 50% ఈ రోజున విద్యార్థులు ప్రైవేట్ విద్యారంగంలో చదువుతూ ఉన్నారు. 50-51% ఉన్నత పాఠశాలలో అయితే, ఇంటర్మీడియట్లో 83% ప్రైవేట్ పాఠశాలలోను, అదే ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి 90% ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ ఈ విధంగా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళే కొద్ది ప్రైవేటు విద్యారంగంలో ఎక్కువ విద్యార్థులు చదువుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే దేశాభివృద్ధి విద్యారంగం మీద ఆధారపడి ఉంది. అటువంటి విద్యారంగం ఈ రోజున మోర్ దాన్ 50% ప్రైవేట్ కార్పొరేట్ విద్యారంగం ఆధీనంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున ప్రభుత్వాలు అటువంటి యాజమాన్యాలకి, ఆ యాజమాన్య కళాశాలలు కానీ స్కూల్స్ కానీ నిర్వహించడానికి అనేక వెసులుబాట్లు ఇస్తా ఉన్నారు. పాఠశాలలు నిర్వహించడానికి కానీ, పాఠశాలను రెన్యువల్ చేయించడానికి కానీ, పాఠశాలలు నిర్మించుకుంటాం కానీ, అంతేకాదు ఈ రోజున ఈ ప్రైవేటు పాఠశాలలోనూ ప్రైవేట్ కూడా వర్తింప చేస్తా ఉన్నారు. అంటే ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి ప్రభుత్వ పథకమైనటువంటి తల్లికి వందనం అమలు చేస్తున్నారు. సో ఈ విధంగా యాజమాన్యానికి సౌకర్యాలు కల్పిస్తా ఉన్నారో, అదే పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకి ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నప్పుడు అటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో, అటువంటి ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకి, అధ్యాపకులకి, ప్రొఫెసర్స్కి, లెక్చరర్స్కి ప్రభుత్వం నుంచి ఏదైనా ఈ బడ్జెట్ నుంచి బడ్జెట్ కేటాయించాలని చెప్పి కూడా మేము PDF ఎమ్మెల్సీగా శాసన మండలిలో డిమాండ్ చేయడం జరిగింది. ఈ రోజున గత వైసీపీ ప్రభుత్వం కావచ్చు, లేదంటే ఈ ప్రభుత్వం కావచ్చు, అనేక వర్గాలకి బట్టల పేరుతో బట్టల్లోకి అనేకమైనటువంటి ప్రయోజిత కార్యక్రమాలు, ఏదో విధమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చినటువంటి పరిస్థితి ఉంది. సో అన్ని వర్గాలకి ఆ విధమైనటువంటి బట్టలు నొక్కినప్పుడు దేశాభివృద్ధిలో భాగమైనటువంటి విద్యారంగంలో, ప్రైవేట్ విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి ఇటువంటి ఉపాధ్యాయులకి, అధ్యాపకులకి, లెక్చరర్ ప్రొఫెసర్స్కి కూడా ప్రభుత్వం నుంచి కొంత ఆర్థిక వెసులుబాటు కల్పించాలి, బడ్జెట్ కేటాయించాలని చెప్పి PDF ఎమ్మెల్సీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. గత 2 బడ్జెట్లో కూడా దాన్ని మాట్లాడటం కూడా
జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ రోజున వైద్య రంగం కార్పొరేటీకరణ అయిన తర్వాత ఏదైనా అనారోగ్యం కలిగితే లక్షలాది రూపాయలు ఈ రోజున ఆయా ఆసుపత్రులకి వెచ్చించే పరిస్థితి కనబడతా ఉంది. ఆ విధంగా ప్రైవేటు ఇన్స్టిట్యూషన్ లో పనిచేసే వాళ్ళకి ఏదైనా అనారోగ్యం కలిగితే జీతాలే తక్కువటువంటి జీతాలు అటువంటి అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు చాలా కుటుంబాల రోడ్డున పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకి అమలు చేస్తున్నటువంటి హెల్త్ కార్డుని వాళ్ళకి అమలు చేయాలని చెప్పి ప్రైవేట్ విద్యాలయాల టీచర్లు లెక్చరర్లు తమ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ప్రభుత్వం పరిష్కారం చేయాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తోంది. ఈ పరిష్కారం కోసం ప్రైవేట్ టీచర్లు లెక్చరర్లు ప్రొఫెసర్లు వీళ్ళందరూ చేపట్టే ఆందోళన కార్యక్రమానికి సిఐటియు ఏపీ కమిటీ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తోంది. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రైవేట్ బోధన సిబ్బంది ఎడల ప్రభుత్వ విధానాలు మాత్రం మారటం లేదు. చట్ట ప్రకారం బోధన సిబ్బంది అందరికీ కూడా ఇతర రాష్ట్ర ప్రభుత్వ బోధన సిబ్బందితో సమానంగా జీతాలు ఇవ్వాలి. ప్రైవేట్ విద్యాలయాల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల పిఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలి. కానీ ఏ ప్రైవేట్ విద్యాలయాల్లో కూడా ఇటువంటి చెల్లించట్లేదు. ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలు కార్పొరేట్ కాలేజీల్లో వేలాది కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. ఈ వ్యాపారానికి ప్రభుత్వాలు సహకరిస్తూ ఉన్నాయి. కానీ ఆ విద్యాలయాల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి ఎక్కడ కూడా వేతనాలు అమలు కావట్లేదు. బోధనేతర సిబ్బందికి షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ ప్రకారం వేతనాలు చెల్లించాలి. ఈ వేతనాలు కూడా ఈ రాష్ట్రంలో గత 12 ఏళ్లుగా సవరణ జరగలేదు. బోధన సిబ్బందికి అమలు చేయాల్సిన వేతనాలు కూడా అమలు చేయట్లేదు. కాబట్టి వీటిని అమలు చేయించాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని సిఐటియు ఏపీ కమిటీ కోరుతోంది. పీటీఎల్పీ చేపట్టే కార్యక్రమాలన్నిటి కూడా సిఐటిఏపీ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తుంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వాలు వీళ్ళల్లో ఉన్న అసంతృప్తిని గుర్తించాలి. ఈ సమస్యలు పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో రోడ్ల మీదకి రావడం తప్ప మరొక మార్గం లేదు. ఆ పరిస్థితి రాకుండానే వేతనాలు పెంచాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. ఒక సంక్షేమ బోర్డుని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి అందరినీ దాంట్లో ఎన్రోల్ చేయాలి. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. హక్కులైన ప్రైవేట్ ఉపాధ్యాయులకి అధ్యాపకులకి సాధించాలి కావాలి అన్న డిమాండ్తో ఈ సదస్సు జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం ప్రతి ప్రైవేటు అధ్యాపకుడు టీచర్ని గుర్తించాలంటే ముందు గుర్తింపు కార్డు ఇవ్వాలి. కానీ గుర్తింపు కార్డుకి ప్రభుత్వానికి ₹1 కూడా ఖర్చు అవ్వదు. అవసరమైతే ₹10 పెట్టండి, ఆ ₹10 మేమే ఇస్తాం. కానీ ప్రభుత్వమే మా అందరికీ ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు జీవో నెంబర్ 1 ప్రకారం ప్రైవేట్ విద్యా సంస్థలు ఎట్లా నడవాలి, అందులో టీచర్లకు ఎట్లా జీతాలు ఇవ్వాలి అని జీవో నెంబర్ 1లో ఉంది. అది ఎక్కడా అమలు కావడం లేదు. 8 నెలలు 10 నెలలు మాత్రమే జీతాలు ఇస్తున్నారు. 12 నెలలు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ తీసుకున్నా అర్ధాంతరంగా మధ్యలో మాన్పించేస్తున్నారు టీచర్ని. మధ్యలో అర్ధాంతరంగా మాన్పిస్తే ఆయన ఎట్లా బతకాలి, ఆ కుటుంబం ఎట్లా మనుగడ సాగిస్తుంది? కానీ దీనికి దగ్గర ప్రభుత్వానికి సమాధానం లేదు. అందుకని ఎలాంటి సమస్యలు జీతాలు ఎగ్గొడుతున్నారు. ఈ సమస్యలు చెప్పుకోవడానికి కోసం ప్రభుత్వం అన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ 24 hours పనిచేసే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కేటాయించాలి. దీనికి ₹1 కూడా ప్రభుత్వానికి ఖర్చు అవ్వదు. ఆల్రెడీ డియూ ఆఫీసుల్లో, ఎంఈఓ ఆఫీసుల్లో